దేశంలో లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో చెయ్యి తడపనిదే ఏ ఫైల్ ఇంచు కూడా కదలదని అంటారు. ప్యూన్ నుంచి పై ఆఫీసర్ల వరకు డబ్బులు సమర్పిస్తేనే ఏ పనైనా జరుగుతుందని చెబుతుంటారు. ప్రభుత్వ శాఖలో అందరూ కాకుండా కొంతమంది న్యాయంగా పనిచేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు. చాలా వరకు ప్రభుత్వ పథకాలు, కాంట్రాక్ట్, ఇతర పనులకు డబ్బు ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెబుతుంటారు కొంతమంది అధికారులు. లంచావతారులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నా వీరిలో మార్పు రావడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది ఓ సబ్ రిజిస్ట్రార్. మహబూబాబాద్ జిల్లాలోని దాట్ల గ్రామానికి చెందిన రైతు గుండగాని హరీష్ దంతాలపల్లిలో 128 గజాల స్థలం కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను సంప్రదించారు. చదరపు గజానికి 200 అదనంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 150 రూపాయలు అదనంగా ఇస్తానని హరీష్ బతిమలాడాడు. తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. మరోవైపు రిజిస్ట్రేషన్ కోసం వస్తానని 19,200 ఇస్తానని సబ్ రిజిస్ట్రార్కు సమాచారమిచ్చాడు. నగదుతో కార్యాలయానికి వెళ్లగా డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ అలియాస్ ఆలేటి వెంకటేశ్వర్లకు అందించాలని సబ్ రిజిస్ట్రార్ సూచించారు. అప్పటికే నిఘా పెట్టి ఉన్న ఏసీబీ అధికారులు వెంకటేష్ డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నారు. దాట్ల గ్రామ నివాసి దంతాలపల్లి గ్రామంలో 128 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొనుగోలు చేసినాడు. ఇటు కొనుగోలు చేసిన దానికి రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ మహబాద్ ఆఫీస్కి మార్చి నెల మొదటి వారం నుండి తిరుగుతూ ఉన్నాడు. అయితే స్క్వేర్ యార్డ్కి మార్కెట్ వాల్యూ మీద 7% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. కానీ అవి కాకుండా పర్ యార్డ్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని ఇక్కడ ఎస్ఆర్ఓ గారు తస్లీమా గారు డిమాండ్ చేసినట్లు, అవి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీసును సంప్రదించాడు. వారి డిమాండ్ మేరకు ఈరోజు డబ్బులు ఇస్తుండగా ఈ ఆఫీసులో ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్సింగ్ పర్సన్ వెంకటేష్ అతనికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అంతేకాకుండా పలువురి నుంచి లంచంగా వసూలు చేసిన 1.72 లక్షలు కూడా వెంకట్ వద్ద లభించాయి. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్తో పాటు సహకరించినందుకు వెంకట్ను అరెస్ట్ చేశారు. వీరిని వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. తస్లీమా ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్గా ఉన్న సమయంలో గిరిజనులకు సాయంతో పేరు తెచ్చుకున్నారు. కోవిడ్ సమయంలో ములుగు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీతక్కతో కలిసి కొండలు గుట్టలు దాటి గిరిజన గూడాల్లోకి వెళ్లి నిత్యావసరాలు అందజేశారు. ఇదంతా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో తస్లీమా ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. ఆల్రెడీ మేము ఒకటి 4 డాక్యుమెంట్ తీసుకున్నాము రిజిస్ట్రేషన్ కోసం. మేడం దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్ కాడికి వెళ్ళాం. వెళ్తే డాక్యుమెంట్ ఛార్జెస్ కాకుండా మేడంకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పారు. మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే 200 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందని చెప్పారు స్క్వేర్ యార్డ్. తర్వాత మేడంతో మాట్లాడి వెంకట్తో మాట్లాడమని చెప్పారు. మేడం అడిగితే 50 రూపాయలు తగ్గించారు కొంచెం బతిలాడడం వల్ల. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాం. సార్ వాళ్ళకు ఇంటిమేట్ చేశాను, సార్ ఇట్లా నేను ఇవ్వలేను, నా పరిస్థితి ఇది, నేను చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పాను. సార్ని కాంటాక్ట్ అవుతే సార్ వాళ్ళు వచ్చారు. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాను. స్లాట్ ఇంతంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళ వర్క్ చేసేసారు.